హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? నేను మీ ముందుకి చాలా రోజుల తర్వాత వచ్చాను. కొంచెం నా చిన్న బిడ్డ వల్ల నాకు టైం సరిపోక నేను కొన్ని వీడియోసే చేయగలుగుతున్నాను. సో మీ ముందుకి మంచి క్రాఫ్ట్ వర్క్స్ అన్నీ మీకు మంచి నేర్పించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇవి నేర్పించే ముందు చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ర ప్రేమకల తండ్రి, కృపకల తండ్రి, ప్రభావ ఉదయం నుంచి తల్లి శాంతికర సమయంలో తల్లి ఇంటి రీతిగా నాకు క్రాఫ్ట్ వర్క్ చేయడానికి బిడ్డల దగ్గరికి తీసుకురావడం తల్లి మీ కృపను చూపించిన విధానం బట్టి వందనాలు. చక్కగా బిడ్డలందరూ చక్కగా నేర్చుకోవడానికి మీరు సాందేశంలో పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాను తండ్రి. సరే పిల్లలు, ఫస్ట్ ఈ క్రాఫ్ట్ వర్క్కి కావాల్సినవన్నీ మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటంటే కార్డ్బోర్డ్ అందరికీ తెలుసు కదా. మనం స్కూల్స్లో కాలేజెస్లో ఏమన్నా మనము చేయాల్సినవి ఏమన్నా ఉంటే మనము చేయడానికి కంపల్సరీగా కార్డ్బోర్డ్ అనేది యూస్ఫుల్. పేపర్ని స్టిక్ చేసి అది మనకి చక్కగా కనిపించాలంటే కార్డ్బోర్డ్ మనకి చాలా అవసరం. సో ఇప్పుడు కూడా మనం చేసేదానికి ఈ కార్డ్బోర్డ్ చాలా అవసరం అనమాట. సో కార్డ్బోర్డ్తో పాటు ఇంకా ఏంటి అని అనుకుంటున్నారా మీరు? సో అయితే ఈ పేపర్ చూసారని మెరుస్తుంది షైనింగ్ పేపర్ అనమాట. యాక్చువల్లీ ఎక్కువగా మనము సండే స్కూల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట. అది నేను బయటకు వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. ఇలా చాలా నేను కలర్స్ పేపర్స్ కూడా తీసుకొచ్చాను. సో దట్ నాకు క్రాఫ్ట్ వర్క్స్ ఈ మధ్యలో ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి నేను చాలా కలర్స్ కొనుక్కోవడం జరిగింది అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ కొనేసాను నేను. నాకు తర్వాత చిన్న చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ మీ అందరికీ చాలా నేర్పించాల్సినవి ఉన్నాయి. సో ఇది నాకు నచ్చింది. ఈ పేపర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇలా వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. సో అందుకని ఐ స్టార్టెడ్. ఏదైనా ఉంటే మాత్రం మీ దగ్గర ముందుగా చూసుకోండి. సో దట్ మనకి మంచివి దొరుకుతాయి అన్నమాట. సరే, మరి దీనికి కావాల్సింది కూడా ఏంటంటే నేను ఇప్పుడు చూపించాను కదా, ఇలా ఈ షైనింగ్ షీట్ చాలా అవసరం. ఫస్ట్ కార్డ్బోర్డ్, తర్వాత ఇలా షైనింగ్ షీట్. సారీ, ఇక్కడ కొంచెం వాటర్ పడిపోయింది నా దగ్గర. చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఏమైనా పెట్టుకున్నప్పుడు మాత్రం వాటర్ అలాంటివి పడకుండా, లేకపోతే మొత్తం అంతా కూడా అక్కడ పాడైపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఫెవికాల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫెవికాల్ తప్పకుండా పెట్టుకోండి. మీ దగ్గర మీ ఇష్టం, ఏదన్నా తీసుకోవచ్చు, గమ్ తీసుకోవచ్చు, అంటే మంచిగా స్టిక్ అవ్వాలన్నమాట. సో మనము ఇది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టేక్ వన్ కార్డ్బోర్డ్. నా దగ్గర అంటే మొన్న కట్ చేశాను, ఆల్రెడీ తయారు చేశాను. ఒక కార్డ్బోర్డ్ ఉంది. ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్ మీకు తయారు చేసి చూపిస్తాను. ఇలా అంటే క్రాస్ లాగా తయారు చేయాలన్నమాట. క్రాస్ అందరికీ తెలుసు కదా, మన సిలువ ఎలా ఉంటుంది అది మనం తయారు చేసింది. పిల్లలకి చిన్న క్రాఫ్ట్ వర్క్ అనమాట. ఎలా అంటే సండే స్కూల్స్లో మనము వాళ్ళకి లెసన్ అయిపోయిన వెంటనే ఇవ్వచ్చు. లేదు అని అంటారు ఈ VBSలోని ఒక థీమ్లా పెట్టి ఇలాంటివి చేయమనొచ్చు. సో దట్ వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మ్యాక్సిమం ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ థర్డ్ స్టాండర్డ్ తర్వాత నుంచి ఎవరైనా కూడా ఇలాంటివి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాని తర్వాత మీరు ఏ క్లాస్లో ఇచ్చినా పర్వాలేదు, కంపల్సరీ సిజర్స్ షుడ్ బి అవైలబుల్. తర్వాత కార్డ్బోర్డ్, షైనింగ్ పేపర్ అండ్ గమ్, ఈ 4 ఐటమ్స్ ఉంటే మనకి ఇది చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్. చూడండి, నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే ఇలాగా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను అనమాట. ఎవరైనా నాతో పాటు స్టార్ట్ చేయాలనుకుంటే కూడా స్టార్ట్ చేయండి. లేదు చెక్ చేస్తున్నారా అని అంటే మాత్రం చెక్ చేసుకోండి. ఇట్స్ ఓకే, నో ఇష్యూ. సిలువలాగా. సో అది మనం కట్ చేసుకుంటే ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అది చాలా జాగ్రత్తగా కూడా కట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అయ్యో ఈయన్ని ఇలా కట్ చేసుకోవాలంటే మొత్తం అంతా కూడా పోతుంది అనమాట. అలా పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే,
కొంచెం టైం ప్రాసెస్. అది పిల్లలకి మీరు వెంటనే ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా మనకి ఇది ఎలాగన్నా 15 to 20 minutes పట్టేదనమాట. అది మనం కట్ చేసి అంటించుకోవడానికి ఇట్ టేక్స్ టైం. కట్ చేసినప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్త, లేకపోతే ఇట్టే కట్ అయిపోతూ ఉంటాయి. సో నా క్రాస్ నేను కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, షీట్ అంటించాలి. ఇదిగోండి నా షీట్. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అది నేను మీకు అంటించి చూపిస్తాను. ఇదిగోండి పిల్లలు, ఈ షీట్ మనం జాగ్రత్తగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం క్రాస్ స్టైల్ ఎలా చేసుకోవాలో అది మనం కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇదిగోండి నేను తయారు చేసినదనమాట. ఇదిగోండి పిల్లలు, ఇది ఆల్రెడీ నేను తయారు చేసింది. ఇది మనం కార్డ్బోర్డ్ వెనకాల చూసారు కదా, కార్డ్బోర్డ్ ఇలా కట్ చేసుకోవడం, షేప్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని మనం పెట్టుకోవడం అనమాట. ఇలా ఇదిగోండి ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు ఇదిగోండి పైన సిలువైతే ఇది సరిగ్గా రాలేదు, కట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కూడా ఇలాంటి షేప్లను ఇలా పెట్టి కట్ చేసుకొని మనం దీనికి ఇప్పుడు ఇలా స్టిక్ చేసుకోవాలి. గమ్ తీసుకోండి, చక్కగా ఇలా అంటించేసుకోండి. మ్యాక్సిమం 15 to 20 minutesలో చక్కగా అయిపోతుంది. కొంతమంది చాలా ఈజీగా చేసేస్తారు అనమాట. కొంతమందికి టైం పట్టచ్చు, బట్ ఇట్ విల్ బి వెరీ నైస్. సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఇవ్వండి, మ్యాక్సిమం 15 to 20 minutes పడుతుంది. మరి బీబీఎస్లో ఇవ్వండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.